పరిశుద్ధ గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పౌరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇటలీ అనబడినటువంటి ఒక దేశములో ఇప్పటికీ ఉంది ఆ దేశము. ఆ దినాల్లో ఇటలీ పటాలము అనేవారు. అయితే ఆ దేశంలో మరి యుద్ధ సైన్యాలు ప్రతి దేశంలో ఉన్నట్లుగానే ఆ దేశంలో ఉండడం జరిగింది. అలాంటి దేశంలో శతాధిపతి అయినటువంటి ఆ దేశానికి సైన్యాలు ఉంటారు, అధిపతులు ఉంటారు. కానీ ఇక్కడ శతాధిపతులు అంటే సైన్యాధిపతులు వేరు, శతాధిపతులు వేరు. దేశం మొత్తం మీద ఎంతో మంది అధిపతులు ఉంటారు. ఆ అధిపతులందరికంటే ఒక అధిపతి పెద్దవాడు. అంటే ప్రతి గ్రామానికి అధిపతులు అనేవారు ఉన్నారు, మనకు తెలుసు. వాళ్ళనే ఈ రోజున మనం ఏం పిలుస్తున్నామంటే గ్రామానికి ప్రెసిడెంట్ లేదంటే మా అధ్యక్షుడండి అనేసి చెప్పి చాలా మంది చెప్పటం మనం వింటూ ఉంటాం. ఆ ప్రెసిడెంట్ అన్న పదవి ఏంటంటే తెలుగులో దానిని అధ్యక్షుడు అంటారు. అధ్యక్షుడు అంటే ఆ యొక్క పదవిని నిర్వర్తిస్తూ మరి దేవుని ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి విధానాన్ని పెట్టి లేదా గ్రామాన్ని పరిపాలన చేసేటువంటి విధానాన్ని పెట్టి ప్రజలందరూ కూడా ఆ అధిపతి దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీ. అలాగనే ఈ 100 మంది అధిపతులు అంటే బహుశా నేను అనుకుంటాను ఒక జిల్లా అయి ఉండొచ్చు, లేదా ఇప్పట్లాగా ఒక మండలం అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక అధిపతి ఉంటాడు, ఒక అధ్యక్షుడు ఉంటాడు, వారిని అధిపతులు అంటారు కనుక అలాంటిది మరి 100 మందికి అలాంటి అధిపతులకి 100 అధిపతులకి ఈయన ఒక అధిపతిగా ఉన్నాడు. అందుకే ఆయనకు బిరుదు ఏంటంటే శతాధిపతి. 100 మంది అధిపతుల మీద ఈయన ఉన్నాడు కాబట్టి శతాధిపతి. ఆ అధిపతి ఏం చేసేవాడంటే ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆయన పేరు కొర్నేలి. అయితే ఆయన మహాభక్తిపరుడు, చెప్పాలంటే చాలా భక్తిపరుడైనటువంటి వ్యక్తి. ఆయన అటువంటి వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రజలందరికీ కూడా ధర్మాలు చేసేటటువంటి వ్యక్తి. అంటే అడగాలే కానీ అడగకుండా ధర్మం చేస్తుంటో లేదో తెలియదు, కానీ అడిగితే ఈ రోజున ధర్మం చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి స్థితిగతులు ఈ రోజున ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసిన గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలోని ఎక్కడైనా ధర్మం ఇల్లు అడిగితే ధర్మం చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ధనవంతుడు ప్రార్థన చేయడు, ధనం లేనోడు ధర్మం చేయడు. ధనం ఉన్నోడు చేయడు ధర్మం, ధనం లేనోడు కూడా ధర్మం చేయడు. అలాంటి స్థితిలో ఉన్నది ఈ రోజున దేశం. కానీ ఆ రోజున అలా కాదు. ఆ రోజున ఆయన ప్రజలకు బహు ధర్మము చేస్తూ, అంటే ఎక్కువగా ధర్మం చేస్తూ ఆయన ఏం చేసేవాడంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు. అంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆయన గడిపేవాడు. దేని గురించి గడిపేవాడు అంటే తన గురించి, తన కుటుంబం గురించి, అలాగే తన బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఇంకా చెప్పాలంటే తను దేనికి ప్రాధాన్యం ఇచ్చేవాడంటే తన దగ్గర ఉన్నటువంటి పనివారం కోసం, తను ఎవరి కింద అయితే పని చేస్తూ ఉన్నాడో ఆ అధికారుల కోసం ఈయన నిత్యము ఆయా గ్రామాలు, పట్టణాలు, ఆ దేశము ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, ఆనందంతో ఉండాలని, దేవుడు వారిని బహుగా దీవించాలని ఆశ కలిగి ఆయన ఏం చేసేవాడంటే నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఎలా చేసేవాడు అనేది మనం ఆలోచన చేస్తే తన ఇంటి వారందరితో కూడా, తన ఇంట్లో ఎవరుంటారు, తన భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, పనివారు ఉంటారు, అలాగనే తన తల్లి తండ్రి కూడా ఉండొచ్చు, అత్తామామలు కూడా ఉండొచ్చు కూడా ఆ ఇంట్లో, మరి అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, అందరూ కలిసి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే. అంటే ఆయన దేవునికి భయపడ్డాడు. ఆ భక్తి
పిల్లలు, బంధువులు, స్నేహితులు, తన కుటుంబం అంతా కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన చేసేటటువంటి పని ఏంటంటే దేవుని యెడల భయభక్తులు కలిగి, దేవుడంటే మహాభక్తిపరుడు కాబట్టి దేవుని యెడల భయభక్తులు కలిగి, అంటే భయము ఉండాలి. దేవుడు నేను ప్రార్థన చేయకపోతే నన్ను శిక్షిస్తాడేమో, నా కుటుంబం అంతా ఏదైనా తప్పు చేస్తే నా కుటుంబం మీదకి శిక్ష వస్తుందేమో, దేవుని కోపం దిగుతుందేమో అనేటటువంటి స్థితి కలిగి ఈయనేం చేసేవాడంటే దేవుని యెడల భక్తి చేసేవాడు, భయపడేవాడు. అలాంటి స్థితిలో ఆయన దేవుని సన్నిధిలో మరి ప్రజలందరికీ ధర్మం చేయటమే కాదు, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా, అంటే ఎల్లప్పుడు అంటే ప్రతి నిమిషం కావచ్చు, ప్రతి సెకండ్ కావచ్చు, ప్రతి గంట కావచ్చు, ప్రతి మరి దినము కావచ్చు, ఏదైనప్పటికీ కూడా విశ్రాంతి లేకుండా దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఎందుకంటే 100 మంది అధిపతులు కూడా ఈయన దగ్గరికి వస్తే వాళ్ళతో కూర్చొని చర్చించడం తప్ప ఈయన వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చూసుకొని రావాల్సిన పని మాత్రం కూడా ఈ శతాధిపతికి లేదు. అలాంటి స్థితిలో ఈయనేం చేసేవాడంటే దేవుని సన్నిధిలో బహుగా ప్రార్థన చేసేవాడు. ఈ రోజున మనం ఎంతసేపు చేస్తున్నాం, ఎన్ని గంటలు చేస్తున్నాం, ఎన్ని నిమిషాలు చేయగలుగుతున్నాం ప్రార్థన? మనం ఆలోచన చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే కూర్చుంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఇంకా గట్టిగా గడిపితే పావు గంట అయిపోయింది ప్రార్థన. ఆమె చెప్పాడు తుడుపు, ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడా కనిపించం. మళ్ళీ మరుసటి రోజు ఉదయమే, లేదంటే మరుసటి రోజు సాయంత్రమే, లేదా మరుసటి రోజు రాత్రి, అంతే తప్ప దేవుని సన్నిధిలో గడిపే సమయం మనకు లేదు. కానీ ఇక్కడ ఈయనేం చేస్తున్నాడంటే ఎల్లవేళలా బహుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా చేస్తున్నాడు ఆ దేవుడు, ఎంతగా ప్రార్థన వింటున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి అయిన, అలాంటి ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం ఇక్కడ రాయబడింది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, అంటే పగలు